नींद खुल गई। हाय फ्रेंड्स, వెల్కమ్ టు ద ఇయర్ అండ్ న్యూ వ్లాగ్. మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నాయి వ్లాగ్లో. కిల్లిగమ్మా ఇదిగో నిజమే మా ఫ్రెండ్స్ వచ్చి వెనక నుంచి. అండ్ మనం ఇప్పుడు వెళ్తున్నాం, పేరు కూడా రావట్లేదు, పత్రాత్రు జార్ఖండ్లో. సడన్గా నైటే ఫిక్స్ అయ్యాం. ఈసా సిస్టర్ వాళ్ళు కాల్ చేసి అడిగారు. అండ్ కొంచెం మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది ఈ రన్నింగ్లో నుంచి వెళ్తున్నాం. మనం వ్లాగ్లోకి వెళ్ళే ముందు అండ్ మేము ట్రిప్కి స్టార్ట్ అయ్యే ముందు చూడండి, మా బుజ్జమ్మ మంచిగా దేవుని ప్రార్థించుకుంటుంది దగ్గరలో ఉన్న శివాలయంలో. సో ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు 7 o'clock అవుతుంది. మంచు చూడండి, ఇంకా జార్ఖండ్లో చాలా ఎక్కువ చలి. సో మంచు ఎలా ఉందో చూడండి. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద కార్. మనం బుక్ చేసుకున్న కార్ ఇసా సిస్టర్ వాళ్ళ హౌస్ నుంచి స్టార్ట్ అయింది. మేము దారిలో ఇలా జాయిన్ అయ్యాం. సామ్నే Now we are total 6 people including Dalu and ఇదిగో చోటు. ఇసా సిస్టర్ వాళ్ళు ఎప్పటి నుంచి వేస్తున్న ప్లాన్ కలిసి వెళ్దామని ఇప్పటికి సఫలమవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారట. యాక్చువల్లీ చిన్న పిక్నిక్ ప్లాన్, మాకు సర్ప్రైజ్ ఇచ్చి నైట్ చెప్పారు. సో మేమే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. హైవే ఎక్కిపోయాం. भैया बोल रहे डैम जो है वो పత్రాట్ అనేది ఒక వ్యాలీ అండ్ నేచురల్ ప్లేస్ అంట. అండ్ అక్కడ డ్యామ్ కూడా ఉంటుంది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తామనేది ఇంకా మాకు కన్ఫర్మేషన్ లేదు. అంతా కులదీప్ మేజర్ వాళ్ళ ప్లాన్. మా బుజ్జికి ఆల్రెడీ మోషన్ సిక్నెస్ మొదలైంది. అండ్ నియర్లీ 1 hour జర్నీ తర్వాత మిడిల్లో బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాం ఒక హోటల్ దగ్గర. ఏం చేస్తాం ఇంత మా బుజ్జమ్మ కూడా ఇంటి దగ్గర బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఆలోచించి మళ్ళీ ఆపేసింది. ఇప్పుడేమో బాధపడుతుంది. సో అదే డిస్కషన్. ఇదిగోండి వీడు ఆద్విక్, మా బుజ్జమ్మకి ఫ్రెండ్. వీడి వల్లే మా 2 ఫ్యామిలీస్ రిలేషన్షిప్ బాండింగ్ ఏర్పడింది. అండ్ మా ఇసా సిస్టర్ అయితే ఇంటి దగ్గర ఇదిగోండి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కూడా ప్రిపేర్ చేసిందంట. అండ్ బయట ఫుడ్ ఎలా ఉంటుందని భయపడి ముందుగానే. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా తీసుకున్నాంలేండి. అండ్ డాలు మా ట్రిప్ మొత్తానికి ఎనర్జీ బూస్టర్, చాలా యాక్టివ్గా ఉంటుంది. చాలా మనల్ని ఆట పట్టిస్తూ ఉంటుంది. అండ్ నేను ఇక్కడి నుంచి మళ్ళీ మేము స్టార్ట్ అయ్యామండి. ఇక్కడి నుంచి ఇంకో 1.5 hour ఇలా జర్నీ ఉంటుంది మనం పత్రాటు డ్యామ్ రీచ్ అవ్వడానికి. నీంద్ ఖుల్ గయి. మనం ఇప్పుడు రీచ్ అయిపోయామండి. ఇది పత్రాటు డ్యామ్. మన తెలుగు రాష్ట్రాల్లో పిక్నిక్ అంటే కార్తీక మాసంలో జరుపుకుంటారండి. అండ్ ఇక్కడైతే ఇయర్ ఎండింగ్ అండ్ ఇయర్ స్టార్టింగ్లో పిక్నిక్స్కి వీళ్ళు ప్లాన్ చేస్తారు ఎక్కువగా. చలికాలం కూడా చలి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అయినా కూడా ఈ టైంలోనే వీళ్ళు పిక్నిక్ జరుపుకుంటారు. ఇక్కడ చూడండి, మా డాలు ఐస్ క్రీమ్ కావాలని ఆగిపోయింది. బట్ తనకి కొంచెం స్నీజింగ్ గట్టా ప్రాబ్లం ఉంది. సో వాళ్ళ మమ్మీ ఏమో మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేసింది. లొకేషన్ ఎంత సూపర్గా ఉందో చూడండి ఫొటోస్కి. అండ్ చాలా బాగుంది. కనిపెట్టేసింది మా బుజ్జమ్మ. ఇంటెలిజెంట్ అసలు. పాపం ఫొటోస్ అనుకుని స్టిల్స్ ఇచ్చేస్తుంది. అండ్ మీరు ఇక్కడ గమనించవచ్చు చూడండి, లైఫ్ జాకెట్స్ వేసుకొని అండ్ స్పీడ్ బోట్ చేసే వాళ్ళకి ఇక్కడ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకు ఆల్రెడీ బోటింగ్ చేయడానికి స్పీడ్ బోటు అండ్ ఇంకోటి ఏంటంటే విజిట్ చేసి రావడానికి నార్మల్ బోట్ కూడా అవైలబుల్గా ఉన్నాయి డిఫరెంట్ ప్రైసెస్తో. హాలీవుడ్ రేంజ్లో ఉంది కదండి కట్అవుట్ అండ్ సీన్. అంతే ఏంటో అండి, కొంతమందికి అలానే సూట్ అయిపోతుంటాయి. डालू डालू
ఒక స్పెషల్గా ఒక బోట్ మేము బుక్ చేసుకున్నామండి ఫ్యామిలీ మొత్తానికి. అండ్ ఈ విజిటింగ్ బోట్ అయితే మంచిగా ఆస్వాదించవచ్చు అనేసి తీసుకున్నాం. స్పీడ్ బోట్ అయితే కొంచెం భయం కూడా వేస్తుంది పిల్లలతో అని. అండ్ నిజంగా చెప్పాలంటే చూడండి ఆ వాటర్లో ఆ బర్డ్స్ అండ్ ఆ వ్యూ చాలా బాగా నచ్చింది మాకు, చాలా అంటే చాలా. जानबूझ के पसंद खाना नहीं इसको सिखा दी। अभी तो फिर लग रही थी स्कूल की कॉलेज है। बिस्किट ఎంత స్మార్ట్ చూడండి, మమ్మీ మీద బిస్కెట్ వేసాడు. స్కూల్ లేదు కాలేజ్ పిల్లలా ఉంది కదా ఇలా చూస్తుంటే అనేసి. ఒకట్లింత ఎవరు పొంగిపోరు చెప్పండి. चलो ऐसा वाह वाह बढ़िया फोटो। बैठो बैठो हम लोग। वीडियो है वीडियो ऑन हुआ या नहीं देखना। बेटू एंजॉय करो। ढीला ना करो उसको, ठंडी लगी है ऑलरेडी उसको। He is explaining about his family. It is also educated family. ये टॉपर पे It's a nice view and చాలా ఎంజాయ్ చేసాం. మా డాలు బిర్యానీ కోసం చేసే అల్లరి మీరు చూడొచ్చు ఇక్కడ. चलो जाओ। ए पिंक वाला पूछा था ना मैं वेट 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 चलो जाने जाने। वेट डालू మా బుజ్జంకి మాకు కార్ అంటే కొంచెం మోషన్ సిక్నెస్ వస్తుందండి. సో దీని వలన అయితే మెయిన్ వ్యూలో మేము ఫొటోస్ వీడియోస్ తీయలేకపోయాం. ఇక్కడి నుంచి నెక్స్ట్ మనం రాంచీలో ఉన్న బిర్సా బయోలాజికల్ పార్క్కి రీచ్ అయ్యాం. లోడ్ అయితే మీన్స్ బీడ్ అయితే మామూలుగా లేదండి, చాలా ఎక్కువగా ఉంది. పిక్నిక్ టైం కదా, దట్టు సండే. చూడొచ్చు మీరు, అసలు ఎక్కడ కూడా ఖాళీ లేదు. మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అండ్ ఇక్కడ కూడా ప్లాన్ ఉందని మాకు ముందుగా తెలియదు. ఫైనలీ 20 minutes వెయిటింగ్ తర్వాత మనకు టికెట్స్ దొరికాయి. अरे रुको यार हेलो। మా కులదీప్ మేజర్ ఫుల్లీ ఫ్యామిలీ మ్యాన్ కదండి, చూడండి. अरे मजा। हेलो వచ్చిన నుంచి గమనిస్తున్నామండి, జంతువులన్నీ బాగా అలిసిపోయి ఉన్నాయి చూసి చూసి మనుషుల్ని. ఇంకా మంచిగా అవి ఏంటంటే రెస్టింగ్ పొజిషన్లో ఉన్నాయి. అండ్ చూడండి ఇక్కడ మా డాలు నాన్న విడిచిపెట్టేశాడనేసి రావట్లేదు, అందరు వెళ్ళిపోయినా కూడా. ఎంత ముందే చూడండి, నాన్నతోనే ఉండాలంట. నియర్లీ 3 o'clock అండి లంచ్ టైం. సో మా ఇసా సిస్టర్ తెచ్చిన డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇంకా లాగిన్ చేస్తున్నాం. అండ్ మా ఇసా సిస్టర్ అండ్ కులదీప్ మేజర్ కూడా మంచి కుక్స్ అండి, చాలా బాగా వండుతారు. ఇండియన్ అండ్ కాంటినెంటల్ ఫుడ్స్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు జూ రూట్ మ్యాప్. సో మనల్ని మార్గనిర్దేశం చేయడానికి ఏవి ఎక్కడ ఉన్నాయి మనం ఎంతవరకు వచ్చామని. ఇక్కడ ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఇన్నో అవుట్ తప్పితే మధ్యలో ఎక్కడ ఎగ్జిట్ లేదండి. ఎగ్జిట్ చాలా ఇబ్బంది పడిపోయి మేమైతే. దాన్ని ఇంకో పేరు ధనలక్ష్మి. ఇక్కడ చూడండి ఎంత క్రౌడ్ ఉందో. ఈ ఎలుగుబంట్లు ఇంత దగ్గరికి చూడడం ఇదే ఫస్ట్ టైం. అవి కూడా మంచిగా ఎంటర్టైన్ చేస్తున్నాయి మనుషుల్ని, అందుకే ఎంత క్రౌడ్ ఉంది. నిజంగా ఇప్పుడు పే చేసిన టికెట్ అమౌంట్కి అంతా ఇక్కడ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనుకోవచ్చు.
అలా అవి కాళ్ళ మీద నిలబడ్డం చాలా ఫన్నీగా ఉంటుంది చూడడానికి. అండ్ అవి కూడా ఆడుకుంటున్నాయి. బట్ నాకు నచ్చిన విషయం ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ వేయడం వల్ల వీటికి ఏమైనా ప్రాబ్లం అవుద్దేమో అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు ఫుడ్ ఐటమ్స్ వేస్తున్నారు. వేయకూడదని ఆల్రెడీ జూ వాళ్ళు మనకి నోటీసులు ఉన్నప్పటికీ ఇంకా అంతేలేండి అత్యుత్సాహం. ఇక్కడ చూడండి కామెడీ సీన్. రే చూడరా మనకే ఫోటోలు తీస్తున్నా అన్నట్టు పక్కదాన్ని ఎలా పిలుస్తుందో. ఇక్కడ చూడండి ఇది ముసలైపోయిన ముసలి. తర్వాత ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ జంతువులు కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ అలా చూసుకుంటూ మనం పోదాం పదండి. ఇవన్నీ చూసుకొని చాలా కష్టం మీద బయటకు వచ్చామండి. అమ్మయ్య అన్నట్టు అనిపించింది. నడిచి మా బుజ్జమ్మకి అయితే కాళ్ళ నొప్పులు వచ్చేసాయి. నెక్స్ట్ మనం ఇక్కడి నుంచి నియర్లీ 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్న హుండ్రు వాటర్ ఫాల్స్కి వెళ్తామండి. బాగా టైం అయిపోయింది. ఇక్కడే 5:30 అవుతుంది. వచ్చేసరికి ఆల్రెడీ క్లోజ్ చేస్తారు టికెట్ కౌంటరు. సో మేమైతే దగ్గరికి వెళ్ళి చూసి తీరాలని అన్అఫిషియల్ వేలో వెళ్తున్నాం. ఇటువైపు నుంచి చాలా కష్టం మీద మా బుజ్జి ఇంకా రానని కూర్చునిపోయింది. నేనైతే మాత్రం ఎలాగైనా కిందకి తీసుకువెళ్ళాను అండి. చూడండి కొంచెం డేంజరస్ అనుకోవాలి. వాటర్ వస్తే మాత్రం చాలా డేంజర్ ప్లేస్ అది. ఇక్కడ నుంచి కిందకి మాత్రం పెద్ద లోయ ఉంది. ఇక్కడ చూడండి ఎంత పైన ఉన్నారో మా ఈసా సిస్టర్. అండ్ ఇంకా పైన చూడండి మా బుజ్జమ్మ. మా వాళ్ళ కాదురు బాబోయ్ అని ఉండిపోయారు. బట్ నేను ఒప్పుకుంటానా వాళ్ళని అలాగే కిందకి దింపి సమ్ మెమరబుల్ పిక్చర్ అయితే తీశాను. ఫైనల్లీ చాలా కష్టమైతే ట్రిప్ని ముగించామండి. మా బుజ్జమ్మకి అయితే వామిటింగ్స్ అయిపోయాయి. చాలా నీరసం అయిపోయింది కార్లో. సో ఎంత వేగంగా ఇంటికి వెళ్తామా అని ఉంది. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. మళ్ళీ మరో వ్లాగ్లో కలుద్దాం.